శ్రీనివాస్ రెడ్డి గారు సార్, గీతాంజలి ఫస్ట్ మీకు బ్రేక్ ఇచ్చింది అప్పుడు 10 ఇయర్స్ నుంచి అదే లుక్లో ఉన్నారు. ఏంటి సార్, ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీ లుక్ని? అన్నీ అది అర్థమై సార్ వాళ్ళకి అది చూసా కానీ ఏమో మరి అట్లే ఉంటాం. తల్లిదండ్రులు ఇచ్చింది అది కదా. థ్యాంక్ యూ కొంచెం ఉన్నాయి అన్న అద్దంలో చూసుకున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది కానీ దూరం నుంచి కొంచెం థ్యాంక్ యూ. ఆయన చూపించుకోమని సార్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. 10 ఇయర్స్ అప్పుడు గీతాంజలికి ఇప్పుడు గీతాంజలికి మీ యాక్టింగ్ వైజు ఎలా ఇంప్రూవ్? అప్పుడు ఆత్రం ఉండేది, ఇప్పుడు కొంచెం ఆలోచన ఉందండి. ఏజ్ పెరగడం వల్ల అంతే 10 ఏళ్ళు కదా, 10 ఏళ్ళు ఆత్రం ఉండదు కదా, చిన్నగా ఆలోచన వస్తూ ఉంటుంది. సార్ ప్రవీణ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ సార్, ఫస్ట్ సినిమా గీతాంజలి అప్పుడు సూపర్ మ్యూజిక్ ఇచ్చారు, బాగా హిట్ అయింది, సక్సెస్ఫుల్ అయింది. దాని తర్వాత మీరు కొంచెం గ్యాప్ ఇచ్చారు, చిన్న సినిమాలో చేశారు, పెద్ద సక్సెస్ సినిమాలు రాలేదు, పెద్ద హిట్ సినిమాలు రాలేదు. ఎందుకు కాదు సార్? ఎక్స్ప్రెస్ రాజా అండి. ఎక్స్ప్రెస్ రాజా ఒకటి చేశారు, తర్వాత పర్సనల్ రీజన్స్ వల్ల నేను యూఎస్లో ఉండే అండి, సో ఎక్కువ రాలేకపోయాను. సో ఇప్పుడు 20 ఏళ్ళు యూఎస్లో ఉండి మొన్ననే 3 months బ్యాక్ ఇండియా షిఫ్ట్ అయిపోయాను మొత్తం విత్ ఫ్యామిలీ. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ అండ్ నాకు తెలిసి జనరల్గా వీళ్ళకి 6 నెలలకి అక్కడికి వెళ్ళపోతే ఏదో ఉంటుంది, వాళ్ళకి మళ్ళీ కట్ చేయడం ఏదో ఉంటుంది. అందుకని వీళ్ళు 6 నెలలకు ఒకసారి వెళ్ళి మళ్ళీ ఉండటం, దానివల్ల కూడా కొంత ఇప్పుడు అదేం లేదు, ఫుల్ అవైలబుల్, ఇంకెళ్ళరు అనమాట. అన్న ఇవాళ పొద్దునే వచ్చినట్టున్నా, ఇంకో 6 నెలల వరకు డైరెక్టర్ అవైలబుల్. సార్ కోన అంగడి గారు సార్, చాలా సార్ డైరెక్షన్ మీరు ఒకసారి టచ్ చేశారు 2007లో, తర్వాత మళ్ళీ వదిలేశారు. ఎందుకు సార్? బ్యాడ్ ఎక్స్పీరియన్సా లేదు అంటే డైరెక్షన్ ఎందుకు చేయడం మానేశారు? అన్నీ చేశారు, మీరు ప్రొడ్యూస్ చేశారు, డైరెక్షన్ చేశాను నేను, చేశారు. అదే 2007లో ఒక చేశారు, నాన్ అవల్ అది నేను ఆమె, నేను తను ఆమె అని మాధవను, అలాగే షమితా శెట్టి, తర్వాత సదాఫ్, వాడు సునీలు. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ చేంజ్ అయ్యారు కదా నుంచి, అప్పుడు తను గౌరవ్ శర్మ అని ప్రొడ్యూసర్. దానికి సినిమా అంతా అయిపోయింది, రెడీ, కాపీస్ రెడీ, మనిషి పారిపోయాడు, ప్రొడ్యూసర్ కనపడలేదు. 12 years ఎతికాం అందరం. ఫైనల్గా కోవిడ్లో తేలాడు పాపం, ఇప్పుడు లేడు, చనిపోయాడు. సో కోవిడ్ అప్పుడు మళ్ళీ గౌరవ్ శర్మ ఉన్నాడు అని అప్పుడు తెలిసింది. దెన్ ఈ డైడ్. సినిమా అట్లనే ఉండిపోయింది. ఎందుకు పోయాడు సార్? ఎందుకు పారిపోయాడు? కోవిడ్ అప్పుడు అది అతనికి ఏదో సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా. అప్పటి నుంచి అదే ఇప్పటివరకు డైరెక్షన్ చేయకపోవడానికి కారణం రీజన్ చెప్పలేదు. మంచి ఇంట్రెస్ట్ అదే ఆ తర్వాత అదే టైంలో ఇక నాకు ఒక పీక్ ఒకటిది స్టార్ట్ అయింది యాజ్ రైటర్గా. అప్పుడే అదే టైం ఇంకా అక్కడి నుంచి నాన్ స్టాప్ ఎవ్రీ ఇయర్ 2 films, 3 films, 4 films ఇలా వెళుతూ అసలు నాన్ స్టాప్గా. మళ్ళీ కోవిడ్ వచ్చిన తర్వాత ఆపింది అందరినీ, ఆగండ్ర బాబు అని.